హలో హలో నమస్కారం సార్. నమస్కారం సార్. ఎవరు గురు? వెంకటేశా? సార్ ఇక్కడ గ్రౌండ్ లో ఉన్నామప్పా. ఇక్కడ వాల్కట్ గ్రౌండ్ ప్రోగ్రామ్ ఉంది కదా 5 దినాలు. ఏమిటి? రేపు నుండి ద్వాదశలింగ దర్శనం ఉండదు ఇక్కడ గ్రౌండ్ లో, వాల్కట్ గ్రౌండ్ లో, బసవేశ్వర సర్కిల్. రండి రేపు. రేపు ఈవినింగ్ నుండి ప్రోగ్రామ్ 6 o'clock నుండి. ఏం ప్రోగ్రామ్ సార్? డైలీ ఒక 3. ఏం ప్రోగ్రామ్? శివరాత్రిది. శివరాత్రి ఏం దాని ప్రాసెస్ ఏం? అంటే ద్వాదశ లింగాలు, ఇప్పుడు ద్వాదశ లింగాలు ఉండవు కదా భారతలోన, ఆ వల్ల ఇక్కడ దర్శనం చేసుకునొచ్చు. యా ఊర్లు ఉండవు కదా ఇండియాలో 12. అదల్లా ఈడంతా 12 ఒక రూమ్లు అట్లా చేసింటారు. రేపు వచ్చినప్పుడు గుర్తవుతుంది నీకు ఏమని. సరే సార్. అట్లాగా సార్. నానేమంటే ఇప్పుడు బ్రహ్మకుమారి ఫిలాసఫీ బ్యాడ్ ఉంది. జ్యోతిర్లింగాలు సంబంధం లేదు. జ్యోతిర్లింగాలు అంటే శివుంది పూజ మదంతా. శివుడు కానీ జ్యోతిర్లింగాలు కానీ బ్రహ్మకుమారి వాళ్ళకి సంబంధం లేదన్నమాట. ఇదంతా ఏమిటంటే హిందువుల్ని అట్రాక్షన్ చేసేది వాళ్ళని. లేదు, ఎవరంటే శివునికి బ్రహ్మకుమారి సంబంధం ఉండిందే శివుడు. లేదు, చెప్పేది ఎందుకోసం తెలుసు సార్. ఇచ్చిపెట్టు, బిజీ ఉన్నాను, నన్ను ఫ్రీ లేని. రేపు 5 దినాలు నాకు కూడా బిజీ ఉన్నాను. 5 దినాలు 6 గంటలుంటే సార్ మీకు ఒక వీడియో పంపించాను, చూడండి. వీడియో చూడండి. బ్రహ్మకుమారులు చూసిన నువ్వు పంపించినా కదా. నేను చెప్పేది నువ్వు పంపించిన కన్నా మొదలే నాకు వస్తావు సార్. వాళ్ళ చూసినా మొదలే. లేదు సార్, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లైవ్ నడిచింది. ఇది ఈ పొద్దు నీకు ఎప్పుడు వచ్చేది చెప్పు. ఇప్పుడు జస్ట్ లైవ్ నడిచి లైవ్ నడిచేది. నాకు నన్ను నిన్ననే చూసినాను, బీరలు పంపించిండ్రు. కాదు సార్, ఈ పొద్దు సార్. సరేలే. లైవ్ నడిచేది అది. సరే చూడండి, బ్రహ్మకుమారులు మీ అమ్మాయిలా ఉన్నాడు, బయటకు వచ్చిన వాళ్ళు. సరే ఉండండి. ఓకే.